హలో అండి అందరికీ. నేను జస్ట్ ఇప్పుడే 'చిరంజీవి' గారి మూవీ చూసేసి జస్ట్ ఇప్పుడే ఇంటికొచ్చాను. అసలు ఏమని చెప్పాలండి మూవీ గురించి. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, మనకి సెకండ్ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ 'వెంకీ' గారు వచ్చిన తర్వాత కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. ఫ్యామిలీ ఆడియన్స్‌కైతే చాలా చాలా నచ్చేస్తుందసలు. అనిల్ రావిపూడి గారు ప్రతిసారి దొరికేస్తారా అనుకున్న ప్రతిసారి మంచి మంచి హిట్స్‌తో వస్తున్నారండి సంక్రాంతికి. ఐ థింక్ ఇది తన ఫోర్త్ సంక్రాంతి ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడం అంటే ఆయన మూవీస్ కానీ. అసలు మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మామూలుగా లేదండి. మనం 'ఎఫ్2' చూసుంటాం గదా! 'ఎఫ్2' అని సంక్రాంతికొస్తున్నాం దానికంటే డబల్‌గా ఉంది మూవీలో. అండ్ 'చిరు' గారైతే ప్రతి సీన్‌లో మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్స్ అయితే వేరే లెవెల్‌లో ఉన్నాయి. అండ్ కొంచెం 'నయనతార' గారైతే అసలు మూవీలో నవ్విందే లేదు. నేను చూసినంత వరకు తను నవ్విందే లేదు. అసలు 'నయనతారని' మనం పక్కన పెట్టేస్తే 'చిరు' గారి కోసం వెళ్ళొచ్చండి మూవీ. అసలు మెగా ఫ్యాన్స్‌కైతే పండగ రచ్చ రచ్చ చేసేయొచ్చు మూవీలో. చాలా చాలా డీసెంట్‌గా ఉంది మూవీ కూడా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఒక 3, 4 సీన్స్ చాలా నచ్చాయండి. ఫస్ట్‌దైతే ఫాదర్ సెంటిమెంట్ చాలా బావుంది. అంటే లైక్ ఇంటర్వెల్ ముందంతా ఫాదర్ స్టోరీ వస్తది. అది చాలా బాగా తీశారు. డైరెక్షన్ కూడా చాలా బావుంది. ఫాదర్ సెంటిమెంట్ మంచిగా వర్కౌట్ అయితుందని అనుకుంటున్నాను ఈ మూవీలో. దాని తర్వాత మనకి ఇంటర్వెల్ తర్వాత వీళ్ళిద్దరు డివోర్స్ ఎలా అయ్యాయి అవన్నీ చూయిస్తారనమాట స్టార్టింగ్‌లో. దాని తర్వాత ఇతను వాళ్ళ ఇంటికెళ్తాడు. శశిరేఖ వాళ్ళ ఇంటికెళ్తే అక్కడ కొన్ని కొన్ని మంచిగున్నాయి. లైక్ ఏదంటే చిరంజీవి గారి మదరొచ్చి శశిరేఖ గారికి చెప్తారు. ఇంపార్టెన్స్ ఆఫ్ హస్బెండ్ గురించి కానీ, ప్రతి ఒక్కరు చూడాల్సింది. అండ్ ఇంకొకటేమంటే 'మీసాల పిల్ల' సాంగొస్తది గదా! దానికి ముందు ఒక లేడీస్‌తో ఒక డిబేట్ లాగా జరుగుతదనమాట. లైక్ సెక్షన్స్ గురించి కానీ కొన్ని అలాగా చెప్తారు. అండ్ మొన్న ఒకడు నాకు కామెంట్ పెట్టాడు గదా! "అక్క నీ వాయిస్ బాలేదక్క" అని. సో, వాడు ఎవడైతే కామెంట్ పెట్టాడో డెఫినెట్‌గా ఈ బ్లాక్ డ్రెస్ ఏసుకొని ఒక అమ్మాయి ఉంటది డిబేట్‌లో. డెఫినెట్‌గా నువ్వు నువ్వు చూడు తమ్ముడు ఫస్ట్. "అక్క నీ వాయిస్ బాలేదక్క" అన్నావు గదా! డెఫినెట్‌గా నువ్వు చూడు. నా వాయిస్ కంటే చాలా ఘోరంగుంది ఆమె వాయిస్ దాంట్లో. ఆ సీన్ కూడా చాలా నచ్చింది. తర్వాత మనకి 'మీసాల పిల్ల' సాంగొస్తది. సాంగ్స్ విషయానికొస్తే మనకి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హూక్ స్టెప్ సాంగ్ చాలా బాగుంది. అండ్ ఇంకా 'మీసాల పిల్ల' సాంగ్ అయితే కొంచెం నాకు సిమిలర్‌గా 'గోదారి గట్టు మీద' సాంగ్ అయితే అనిపించింది. కొంచెం అనిపించింది. అండ్ ఇంకొకటేమంటే మూవీ స్టార్టింగ్‌లో క్యాథరిన్ ఎంట్రీ ఇస్తది మనకి. క్యాథరిన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను మీనాక్షి చౌదరి లాగుంది కొంచెం నాకి. 2, 3 మినిట్స్ జస్ట్ నేను ఒక థాట్‌లోకెళ్ళిపోయా. లైక్ సంక్రాంతికొస్తున్నాం మూవీకెళ్ళామా? లేకుంటే 'చిరు' గారి మూవీకొచ్చామా అని ఒక థాట్‌లో ఉన్నా. జస్ట్ ఒక 2, 3 మినిట్స్ అలా అనిపిస్తది. బికాజ్ అక్కడ క్యాథరిన్‌ని చూస్తే మనకి మీనాక్షి చౌదరి గుర్తొస్తది. మన ఫ్యామిలీ ఆడియన్స్‌తో ఎళ్తే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మూవీలో అయితే. నేనైతే ఒక్కటే మాటే చెప్తా. 'మెగాస్టార్ ఈస్ బ్యాక్.' ఈ మూవీకి అసలు తోపు లెవెల్‌లో చేశాడు. తన యాక్టింగ్ కావచ్చు. అండ్ అనిల్ రావిపూడి గారు ఏంటి సార్ మీరు ప్రతి సంక్రాంతికొస్తున్నారు, హిట్ కొట్టేసి ఎళ్ళిపోతున్నారు అసలు అబ్బబ్బబ్బా! ఎవరికైనా ఇంత మచ్చ ఉంటది. బట్ మీకు ఒళ్ళంతా మచ్చలు పెట్టి పుట్టినట్లున్నారు మీరు. చాలా చాలా డైరెక్షన్ కావచ్చు మనకి అండ్ డైలాగ్స్ కూడా చాలా చాలా బావున్నాయండి. అద్భుతంగా రాశాడు. ప్రతి సీన్‌కి ఒక సెటైర్ ఏసినట్టు రాశారు డైలాగ్ కానీ. అండ్ ఫ్యామిలీ టైమింగ్ కూడా చాలా బావుంది. అంటే లైక్ ఫాదర్ సెంటిమెంట్ కూడా కొంచెం వర్కౌట్ అయింది 'చిరు' గారిది. ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే 'వెంకీ' గారు యాడ్ అవ్వడం అండి. నార్మల్‌గానే అనిల్ రావిపూడి గారు బిగ్గెస్ట్ హిట్స్ అయితే ఇస్తారు. అండ్ ఈ మూవీలో 2 హీరోస్‌తో తీసాడండి. మరి ఎలా ఉంటదో మీరే ఎక్స్‌పెక్ట్ చేయండి ఇంక మూవీ. అండ్ మనకి లాస్ట్ ట్విస్ట్ ఒకటుంటది. అంటే విలన్ క్యారెక్టర్ అంత పెద్దగా ఏం చూయించలేదు గానీ, ఇంకొంచెం ఎలివేట్ చేసుంటే మంచిగా ఉండిండని నేను అనుకుంటున్నాను. బట్ బావుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే. బట్ ఇంకొంచెం పెద్దగా ఎలివేట్ చేసుంటే బావుండు. ఇంకా విలన్ క్యారెక్టర్‌కొచ్చేసరికి నార్మల్ అటాక్ అయితే ఒకటి జరుగుతుందనమాట మనకి. అటాక్ జరిగిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తాడు. లైక్ ఇలాగా ఎవరు అనేది. అప్పుడు మనకొక ట్విస్ట్ అనేది రివీల్ అయితుంది. అది ట్విస్ట్ లాస్ట్‌లో చూయిస్తారు. అంత పెద్ద ట్విస్ట్ ఏం గాదు కానీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నార్మల్‌గానే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. అంత పెద్ద ట్విస్ట్ అయితే అనిపించలేదు. ఆ ఫైటింగ్ ఉంటది కదా లాస్ట్‌లో ఇది మనకి ఇంకా లాస్ట్ ఫైట్ అనమాట. అబ్బబ్బబ్బా! ఆ ఫైట్ కోసం ఎళ్ళొచ్చు అసలు. ఆ ఫైట్స్ కావచ్చు, లేకుంటే లాస్ట్‌లో మనకి 'వెంకీ మామ' ఎంట్రీ ఇస్తాడు. అది కూడా నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్. అసలు నేను అనుకున్నాను. ఒక సాంగ్ తర్వాత 'వెంకీ మామ' ఎళ్ళిపోతాడు. అసలు సాంగ్ తర్వాత కనిపించడు. నేను అడిగాను నా ఫ్రెండ్స్‌ని ఎక్కడికెళ్ళిపోయారు అని. బట్ మనకి లాస్ట్‌లో ఎంట్రీ ఇస్తాడు. సాంగ్ తర్వాత ఎళ్ళిపోయి మళ్ళీ మనకి ఎంట్రీ ఇస్తాడనమాట ఫైట్‌లో. అది కూడా చాలా బాగా ఫైట్ చేశారు. నార్మల్‌గా ఒక హీరో ఫైట్ చేస్తేనే మన వాళ్ళు కేకలు, అరుపులేస్తారు. ఇక్కడ ఇద్దరు హీరోస్ ఫైట్ చేస్తారు మనకి. ఇంకొక క్వెషన్ నాకైతే అనిపించింది. నా ఫ్రెండ్ అడిగాడు లాస్ట్‌లో మూవీ తర్వాత. 'వెంకీ గారు చిరంజీవి గారిని డామినేట్ చేసారా' అని. యెస్. నేనైతే యెస్ అనుకుంటున్నాను. ఆ స్వాగ్ అయితే ఇంకా వేరే లెవెల్‌లో ఉంది 'వెంకీ' గారిది. ఆ ఎంట్రీ కావచ్చు, ఆ హెలికాప్టర్‌లో ఎంట్రీ కానీ, ఆ ఫైటింగ్స్‌లో కానీ, ఆ సాంగ్
ఉంది కదా! ఆ సాంగ్ కానీ చాలా బావుంది. న్యూస్‌లో కామెంట్ చూసాను. లైక్ సెకండ్ హాఫ్‌లో మనకి 'వాల్తేరు వీర'లో రవితేజ వచ్చి కొంచెం హైప్ ఇస్తారు కదా క్యారెక్టరు. అలా ఇచ్చాడేమో 'వెంకీ' అని అన్నారు. బట్ అలా ఏం లేదండి. 'వెంకీ' గారు రాకపోయినా ఆల్మోస్ట్ మూవీ అయితే హిట్ అయిపోయింది. బట్ ఆయన రావడం వల్ల ఇంకొంచెం పెరిగిందనమాట మూవీకి హైప్ అంతే. బట్ కొంచెం డామినేట్ అయితే చేశాడు నా వరకు. 'వెంకీ మామ' డామినేట్ చేశాడు. మూవీలో కూడా మనకు అనిపిస్తుంది. తర్వాత వాళ్ళిద్దరు కాంబో సాంగ్ గానీ, ఫైటింగ్ గానీ చాలా బావుంది మూవీలో. మనమైతే ఈ మూవీలో డెఫినెట్‌గా ఒక కొత్త చిరంజీవి గారినైతే చూడొచ్చండి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సంక్రాంతికి మనకి. చెప్తున్నాను గదా! అసలు అనిల్ రావిపూడి గారు ఎక్కడైనా దొరుకుతారేమో అనుకున్నాను. అస్సలు దొరకలేదు. చాలా బా నరేట్ చేశారు స్టోరీనైతే అసలు. డెఫినెట్‌గా సంక్రాంతికి ఇది హిట్ అనే చెప్పొచ్చు. హిట్ బొమ్మ.